నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. దిస్ ఇస్ శాలిని. సో ఈ మధ్య కాలంలో మనం కొన్ని వార్తలు అయితే వింటున్నాము. చిన్నపిల్లలకు చాక్లెట్ రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో వాళ్ళకి డ్రగ్స్ని అలవాటు చేసి వాళ్ళను రేవు పార్టీలకు పంపించడం అనేది కూడా వార్తలు ఎక్కువగా వింటున్నాం. అయితే మరి ఇవి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎక్కడ ఇవి క్రియేట్ అవుతున్నాయి, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి పిల్లలకి, అలాగే ఇటు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, సో వీటికి సంబంధించి అన్నీ కూడా మనతో ఈరోజు మాట్లాడడానికి మొదటగా డాక్టర్ నవీన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్, యశోద హాస్పిటల్ నుంచి స్టూడియోలో ఉన్నారండి. నమస్తే సార్. అలాగే అమృత, కార్పొరేట్ లాయర్, లీగల్ సైకాలజిస్ట్, చైల్డ్ అండ్ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్, జూమ్లో మనతో రెడీగా ఉన్నారు. ఇక మూడోదిగా రెడ్డన్న ఎక్స్ ఏసీపీ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్, వీరు కూడా మరికొద్ది సేపట్లో జూమ్లో యాడ్ అవుతారు. ఇక మొదటిగా మనం డాక్టర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, మనం వింటూ ఉన్నాము చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ని అందించడము ఇట్లా. సో ఇలాంటి కేసులు మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటాయా? అసలు వచ్చినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి అనేది ఎలా ఉంటుంది? వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమర్థమైంది? ఎస్ సార్, ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం మరీ ఎక్కువగా యవ్వన దశ నుంచి చిన్నపిల్లల దశ కూడా వాళ్ళు కూడా ఈ మధ్య డ్రగ్స్ తీసుకోవడము, డ్రగ్స్గా అలవాటు అయిపోవడము, డ్రగ్స్ బారిన పడడము, ఇవి మనం చూస్తుంటాం. జనరల్గా వీళ్ళు ఈ డ్రగ్స్ అనేది వీళ్ళ పరిచయం వీళ్ళ నమ్మిన వ్యక్తుల నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి ఈ ఏజ్లో. అందులో ఎవరైతే కాస్త రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఏజ్ జనరేషన్లో, అంటే ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా, ఈ డ్రగ్స్కి ఎలా ఉంటుంది, దాని టేస్ట్, ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ అలా ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఒక ప్లెజర్కి లోన్ అయ్యి వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇవి కాస్త ఫ్రెండ్షిప్ ఒక గ్రూప్ లాగా వీళ్ళలో ఉన్న గ్రూప్లో ఈ డ్రగ్ తీసుకోవడం ఒక కామన్ యాక్టివిటీ, ఒక గ్రూప్ షేరింగ్ యాక్టివిటీ అని అనుకున్నప్పుడు కాస్త ఆ గ్రూప్లో ఉన్న నార్మల్ వ్యక్తులు ప్రెజర్గా ఫీల్ అవుతారు. సో ఆ ప్రెజర్కి వీళ్ళు లొంగి నో అని చెప్పలేక వీళ్ళు తీసుకోవడం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ జరిగే ఎక్స్పీరియన్సు, మనం 21 ఇయర్స్ కన్నా తక్కువగా ఏజ్లో మనం డ్రగ్స్ కన్నా అలవాటు అయితే తీసుకోవడం అలవాటు అయినప్పుడు ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్, జ్ఞాపకాలు, ఆ మెమొరీస్లో చాలా ఎక్కువ కాలం ఉంటాయి. 21 ఇయర్స్ వాళ్ళకన్నా కంపేర్ చేస్తే ఈ లోపల ఉన్న 21 ఇయర్స్ లోపల ఉన్న వ్యక్తుల్లో ఆడ కానీ మగ కానీ వీళ్ళలో ఈ లాంగ్ లాస్టింగ్ మెమొరీ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువ కాలము వీళ్ళకి ఫన్, ఎంజాయ్మెంటు, ఒక సోషల్ గ్యాదరింగ్ అన్న ప్రతిసారి కూడా డ్రగ్స్ గుర్తు రావడం, ఒక రకమైన బ్రెయిన్ దాన్ని హైజాక్ చేసేసుకుంటుంది రివార్డ్ సిస్టమ్. సో వీటితోటి వీళ్ళు మరలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో వీళ్ళకి జనరల్గా మేము చూస్తుంటాం చదువులో వెనుకబడిన ఒక గ్రూప్ పిల్లలు, లేదంటే ఒక రకంగా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్లో ఉన్న ఇటువంటి పిల్లలు, లేదంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్, కొత్త ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళ గ్రూప్లో యాడ్ అవుతున్న వాళ్ళ అటువంటి గ్రూప్ సర్కిల్లో ఉన్న వీళ్ళు ఎక్కువగా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మనము ఈ తల్లిదండ్రులుగా వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ మధ్య కొంతకాలం నుంచి సడన్గా వాళ్ళలో విపరీతమైన ప్రవర్తన మార్పు వచ్చింది, ఎమోషన్గా చాలా చికాగ్గా ఉంటున్నారు, సరిగా కమ్యూనికేట్ కావలేకపోతున్నారు, ఐసోలేట్గా, ఒంటరిగా ఎక్కువ ఉంటున్నారు, వీళ్ళ నీట్నెస్ అంటే హైజీన్ విషయంలో చాలా పూర్ అయిపోతున్నారు, చదువులో సిగ్నిఫికెంట్గా గ్రేడ్స్ తగ్గుతున్నాయి. ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జనరల్గా డౌట్ వచ్చినప్పుడు మనం కాస్త పేరెంట్స్ అన్నవాళ్ళు, లేకుంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అన్నవాళ్ళు కాస్త గమనించడం కూడా మరీ ముఖ్యంగా వీళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటితోటి ఈ చిన్న వయసులో ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో మరీ ముఖ్యంగా గాంజా, MDMA ఇటువంటి డ్రగ్స్ రేవ్ పార్టీల్లో కామన్గా చూస్తుంటాం. ఈ ఆల్కహాల్తో పాటు గాంజా, టొబాకో, మరి ఈ డ్రగ్స్ MDMA లాంటి డ్రగ్స్, వీటితోటి చిన్న వయసులో ఈ హార్ట్ రిథమ్స్ని కూడా మార్చేస్తాయి ఈ స్టిమ్యులెంట్ డ్రగ్స్. సైకలాజికల్ హెల్త్ చాలా ఎక్కువగా పర్యవసానం ఉంటాయి గాంజాయి తీసుకునే వాళ్ళు ఎక్కువగా. ఆల్కహాల్, టొబాకో దీనికి వీటితో ఈ డ్రగ్స్తో కంపారబుల్గా ఈక్వల్గా ఇంకా దానికన్నా ఎక్కువగా కాంప్లికేషన్స్ మనం టొబాకో, ఆల్కహాల్తో చూస్తుంటాం. సో ఇటువంటి పిల్లల్లో మనం జనరల్గా డాక్టర్గా ఇటువంటి ఇష్యూస్తో వచ్చినప్పుడు మనం ముఖ్యంగా వాళ్ళు అసెస్ చేయాల్సింది ఏమంటే వీళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, వీళ్ళు కావాల్సిన సైకలాజికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, డిప్రెషన్, యాంగ్జైటీలో ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి రిస్క్ తీసుకుంటున్నారా, వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి గ్రూప్లో ఉన్నారు, ఎటువంటి గ్రూప్లో వీళ్ళ యాక్టివిటీలో నిమగ్నమై ఉన్నారు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అంటే సపోర్టివ్ సిస్టమ్, ఒక కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నారా లేదా, పిల్లలు పేరెంట్స్కి,
తర్వాత మరీ ముఖ్యంగా వీళ్ళలో అథారిటేటివ్ రిలేషన్షిప్, అంటే ఒక రకంగా ఎంతవరకు బౌండరీస్ మనం ఫ్రెండ్ సర్కిల్ ఇవ్వచ్చు, మన రిలేషన్స్ ఇవ్వచ్చు, ఇటువంటి ఒక సిస్టమేటిక్ బౌండరీస్తో ఉన్న కమ్యూనికేషన్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు జనరల్గా వీళ్ళు ప్రొటెక్షన్ కాగలుగుతారు. సో వీటి నుంచి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంతవరకు లాసెస్ జరుగుతున్నాయి, ఎటువంటి సైకాట్రిక్ కోమార్బిడిటీస్ ఉన్నాయి వీళ్ళలో, ఇవి అసెస్మెంట్ చేశాక వీటిని ట్రీట్మెంట్ చేయడం మరి ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళలో సైకోసోషల్ ఇంటర్వెన్షన్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కన్నా ఇటువంటి గ్రూప్స్లో ఉండి డ్రగ్స్ తీసుకోవడము, ఆ పెడ్లర్స్కి ఎక్కువగా వీళ్ళకు పరిచయాలతో ఉన్నప్పుడు కొన్ని లీగల్ థ్రెట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అటువంటి టైంలో వీళ్ళకు ఇమ్మీడియట్గా వీళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్. సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్రోచ్ అవ్వడము, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఈ లీగల్గా ప్రొటెక్షన్తో పాటు వీళ్ళు వెంటనే సైకోసోషల్గా వీళ్ళకు స్టెబిలైజేషన్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళని సపరేట్ వార్డులో, అంటే ఒక చైల్డ్ అడాలసెంట్ వార్డ్ సపరేట్ వార్డులో సపరేట్ బెడ్స్గా, మరీ ముఖ్యంగా సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్, వీళ్ళలో మానసికమైన పరిపక్వత ఏ స్థాయిలో ఉంది అంచనా వేసుకొని, మానసిక కండిషన్స్ ఏమన్నా ఇబ్బందిలో ఉంటే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేనితనము, డిప్రెషను, ADHD, ఆటిజం ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వీటిని ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. వీటి ట్రీట్మెంట్ వల్ల సబ్స్టెన్స్ యూజ్ కూడా దాదాపు కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు అమృతగా మీరు చెప్పండి, ఈ రేవ్ పార్టీల కల్చర్ అనేది ఎందుకు ఇంత పెరుగుతుంది? అమృత, నా వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ వినిపిస్తుందని చెప్పండి. ఈ రేవ్ పార్టీల కల్చర్ అనేది ఎందుకు ఇంత పెరుగుతుందంటారు? సివిలైజేషన్ స్టార్ట్ అయింది, నన్ను అడిగితే కనుక ఓవర్ సివిలైజేషన్, అంటే ఎక్స్ట్రీమిస్ట్, అతి టెక్నాలజీ, అతి సివిలైజేషన్, అతిగా అర్బనైజేషన్, ఇవన్నీ జరగడం వల్ల పార్టీస్ చేసుకోవడం అనేది ఒక కల్చరు లేదా డైలీ రిచువల్ అనుకుంటున్నారు. మనం పొద్దున్న లేవగానే మంచినీళ్ళు తాగి స్నానం ఎలా చేస్తామో అలా డైలీ కాలకృత్యాలు ఇది ఒకటి అయిపోయిందండి. దిస్ ఇస్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఓవర్ అర్బనైజేషన్, ఎక్స్ట్రీమిస్ట్ అనమాట అందరూ. సో ఎందుకు అనేది చాలా పెద్ద డిబేట్ అవుతుంది. కానీ టాపిక్కి వస్తే మాత్రం ఈ చట్ట ప్రకారం మాట్లాడితే కనుక మైనర్ కిడ్స్, అంటే మైనర్ చిల్డ్రన్ బిలో 18 years ఆఫ్ ఏజ్ ఏదైతే ఉన్నారో, ఈ కేసెస్ కనుక మీరు గతంలో 2020 నుంచి 2024 సెన్సెక్స్ చూస్తే కనుక యాజ్ పర్ ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ కానీ లేదంటే నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా వీళ్ళ న్యూస్ చూస్తే కనుక ప్రతి 1000 అబ్బాయిలకి 882 అంటే 882 ఆడపిల్లలే ఉన్నారు ఈ డ్రగ్స్ ద్వారా సెక్షువల్ అబ్యూస్కి, ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యేవాళ్ళు. అంటే మీరు పర్సంటేజ్ చూడండి ఇక్కడ. మనం ఇప్పుడు నేను రీసెంట్గా కొన్ని సోషల్ కౌన్సిలింగ్స్, తర్వాత లీగల్ కౌన్సిలింగ్స్ అవి ఇచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామంది ఆడపిల్లలు తక్కువైపోయారండి, మగపిల్లలు ఎక్కువైపోయారు, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అంటే అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు. ఎక్కడ లేరండి అమ్మాయిలు, ఎందుకు లేరండి? పాపులేషన్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు పుడుతున్నారు. ప్రతి 10 అబ్బాయిల్లో 5 నుంచి 4 ఆడపిల్లలే పుడుతున్నారు మీరు సెన్సెక్స్ స్టాట్స్ చూస్తే కనుక. కానీ ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్న పర్సంటేజ్ మోర్ దెన్ 62% ఉంది. అండ్ ఇది 2020 నుంచి చూసుకుంటే కనుక ఇట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ 70%. కానీ కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, దీంట్లో కూడా మళ్ళీ 65% రిపోర్ట్ అవుతున్నాయి. అన్రిపోర్టెడ్ కేసెస్ మళ్ళీ ఎన్నో ఉన్నాయన్నమాట. సో మనం ఎక్కడ మార్పు తెచ్చుకోవట్లేదు. పార్టీస్ కల్చర్ అనేది ఒక సోషల్ యాక్టివిటీ లాగా ఉండాలి తప్ప, ఒక పర్సన్ని కనెక్ట్ అవ్వడానికి ఉండాలి తప్ప, ఒక లైఫ్ని అబ్యూస్ చేస్తూ మన పాపులేషన్ని మనమే అబ్యూస్ చేసుకుంటున్నట్టు ఉంది ఇప్పుడు. దీన్ని ఏ రకంగా పార్టీ అనాలో, నాకు పార్టీ అనేది ఒక హ్యాపీ వర్డ్, అది ఇక్కడైతే నాకు కనిపించట్లేదండి. అండ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇండివిజువల్ మ్యాటర్, ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే కనుక ఆ షెల్టర్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో, చైల్డ్ వెల్ఫేర్ షెల్టర్ హోమ్స్ అవ్వనివ్వండి, ఎన్నో డాక్యుమెంటరీ మూవీస్ కూడా తీశారండి వీటి మీద. మీరు నెట్ఫ్లిక్స్లో చూస్తే భక్షక్ అని ఒక మూవీ వచ్చింది, ముజఫర్పూర్లో బీహార్లో జరిగిన కేసు, అది రియల్ కేసు. ఇప్పుడు విన్నది అది ఏం తేడా లేదు. సేమ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ హోమ్ షెల్టర్స్లో గర్ల్ చిల్డ్రన్, వాళ్ళని చదువు పేరుతో వాళ్ళ అనాథలు, లేదంటే పేరెంట్స్ వాళ్ళని పెంచలేరు, ఫీజులు కట్టలేరు, తిండి పెట్టలేరు. సో ఈ షెల్టర్ హోమ్స్లో పెట్టారు. వీళ్ళని రేవ్ పార్టీస్కి ఒక పెద్ద గ్యాంగ్, ఒక మాఫియా గ్యాంగ్ వాడుకుంటూ కంప్లీట్లీ డ్రగ్ అడిక్ట్స్ చేసేసారు. దీంట్లో 5 years to 9 years చిల్డ్రన్ ఎక్కువ శాతంలో ఉన్నారు. ఆ ఏజ్ చూడండి, 5 to 9 అండ్ అగైన్ 9 to 14. బట్ ఎవ్రీబడి మైనర్, వీళ్ళంతా బిలో 18 years అనమాట.
సో ఇవి రియాలిటీగా జరుగుతూనే ఉన్నాయండి. ఇక్కడ మనం హైదరాబాద్లో కూడా విన్నాం, ఒక అనాథాశ్రమంలోనే జరిగింది. మనకు తెలుసు ఆ న్యూస్. దాని వెనకాల పెద్ద పొలిటికల్ ర్యాకెట్ ఉందన్నారు. ఈరోజు ఆ కేసు ఎక్కడికి వెళ్ళిందో కూడా వీ డోంట్ హ్యావ్ ఎ న్యూస్. మనం ఓన్లీ డిబేట్లకి మాట్లాడుకుంటాం తప్ప, బట్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. సో రేవ్ పార్టీ కల్చర్ ఈజ్ అన్ ఎక్స్ప్లాయిటెడ్ కల్చర్. మనని మనమే ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాము. ఆడపిల్లలు ఉన్నారు, చాలా పాపులేషన్ ఆడపిల్లలు పుడుతున్నారు, బట్ మనం వాళ్ళని సెక్యూర్ చేసుకోవట్లేదు. ఇక్కడ మనం సెక్యూర్ చేసుకుంటే కనుక మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంటాయి. సో ఈ దీని ప్రకారం అయితే ఐ థింక్ షెల్టర్ హోమ్స్ మీద కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎవరైతే షెల్టర్ హోమ్స్ నడుపుతున్నారో, ఎస్పెషలీ గవర్నమెంట్ తరఫున కానీ ఎన్జిఓస్ తరఫున కానీ, దే ఆర్ ఆల్సో డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఇది చాలా చోట్ల ఎవిడెంట్ అయింది. ఎన్నో కేసెస్, అన్రిపోర్టెడ్ కేసెస్ ఉన్నాయి. నేను రిపోర్టెడ్ కేసెస్ వరకే మాట్లాడతాను, బికాజ్ అన్రిపోర్టెడ్ మనకు తెలియదు కాబట్టి. వాటిల్లో యాక్షనబుల్గా ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇయర్స్లో వీళ్ళకి జస్టిస్ దొరుకుతుంది, ఆల్ దీస్ ఆర్ క్వశ్చనబుల్ ఆస్పెక్ట్స్. బట్ ఎస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద బుక్ ఆఫ్ ద లా ఆఫ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద స్టేట్ అండ్ కంట్రీ. దాని ప్రకారం చూస్తే కనుక ఈ ర్యాకెట్లో ఉన్న వాళ్ళందరూ బయటపడితే మినిమం 6 months నుంచి నాట్ లెస్ దాన్ 10 to 20 years దీంట్లో పనిష్మెంట్స్ ఉన్నాయి. ఐ హోప్ జస్టిస్ టేక్స్ ఇట్స్ రైట్ వే. ఓకే అమృత, డాక్టర్ గారు మీరు చెప్పండి, అసలు పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? ఎస్ అండి, ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు కాకుండా ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ అడల్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు సూపర్వైజ్ చేయగలిగితే దాదాపు పిల్లలు వాళ్ళు మళ్ళీ యవ్వన దశ నుంచి అడల్ట్ దశ వచ్చేంత వరకు వాళ్ళు అన్ని రకాలైన చెడు దారులని అన్నీ కూడా అధిగమించవచ్చు. ఎలా గమనించాలి అంటే కన్నా వీళ్ళలో ఒక వార్నింగ్ సిమ్టమ్స్ లాగా, అంటే చిన్నపిల్లల్లో వీళ్ళలో సడన్గా వీళ్ళలో నుంచి ఒక రకమైన ప్రవర్తనలో మార్పులు వీళ్ళు చూస్తున్నారు. కొత్త ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు చెప్పడానికి సంశయిస్తున్నారు. కొన్ని ఇంపార్టెంట్ ఈ విషయాలను ఏదో దాచివేస్తున్నట్టు మనకు డౌట్లు వస్తున్నాయి. తర్వాత వీళ్ళ డ్రెస్సింగ్లో కొద్దిగా మరకలు ఎక్కువ కనపడము, కొద్దిగా వాసన వచ్చే పౌడర్స్ ఎక్కువ కనపడము, ఇవన్నీ మనకు కొద్దిగా హింట్ లాంటివి. మరీ ముఖ్యంగా ఏదైనా సరే పిల్లలు లేటుగా ఇంటికి వస్తున్నారు అంటే 12 తర్వాత 1 గంట తర్వాత లేటుగా ఇంటికి వస్తున్నారు, ఏ కారణం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. తర్వాత వీళ్ళలో డే నైట్ షిఫ్ట్ ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉందో అది కాస్త బాగా చేంజెస్, ఇంతకుముందు ఉన్నంత ప్రవర్తనలాగా లేదు, చాలా ఇబ్బందిగా మారిపోయింది. నైట్లో పడుకోవట్లేదు, ఎక్కువసేపు సీక్రెట్ కమ్యూనికేషన్ లాగా ఇంటర్నెట్లో ఎక్కువ చూడడము, ఎక్కువగా మాట్లాడడము, ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్కువ వస్తుందన్నప్పుడు కాస్త పిల్లవాళ్ళు ఏదో చెడుదారిలో పోతున్నారు, లేదంటే కాస్త వీళ్ళు మనకు తెలియకుండా ఏదో ఒక గ్రూప్ యాక్టివిటీ నెట్వర్క్లో ఉన్నారేమో అన్న ఒక డౌట్ రావాలి, వస్తేనే మంచిది. సో ఇటువంటి ఒక చైల్డ్హుడ్ కానీ అడల్ట్హుడ్ కానీ ఒక అడల్ట్ యొక్క సూపర్విజన్ అండ్ గైడెన్స్ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఎప్పుడు మనం ఈ డ్రగ్స్ బారిన జనరల్గా లీగల్ డ్రగ్స్ లైక్ ఆల్కహాల్ అండ్ టొబాకో, ఇల్లీగల్ డ్రగ్స్ మీరు ఇందాక మనం చెప్పినట్టు ఇట్లా పార్టీస్లో కానీ ఏదైనా సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా చేసే ఒక పార్టీస్లో ఈ MDMA, గాంజా, కొకేన్, తర్వాత కాస్త ఇన్హెలెంట్ డ్రగ్స్ కానీ ఇటువంటి డ్రగ్స్ వీళ్ళు జనరల్గా కాస్త మనకు అబ్జర్వ్ చేస్తే పేరెంట్స్ అన్న వాళ్ళు వీళ్ళలో ఉన్న సడన్గా సైకలాజికల్ కండిషన్స్ ఇలా సివియర్గా మారిపోతున్నాయి. అంటే కంప్లీట్గా సోషల్ ఐసోలేట్ అవుతున్నారు, డిప్రెస్ అయిపోతున్నాడు, ఎమోషనల్గా వైలెంట్, అగ్రెషను, ఎక్కువ యాంగ్జైటీ గురవుతున్నాడు. ఈవెన్ ఫేస్ అబ్జర్వ్ చేసినా కూడా విపరీతమైన చెమటలు పడుతున్నాయి. అంటే ఏ కారణం లేక ఎటువంటి యాంగ్జైటీ ఉండే వాతావరణం లేదు, అయినా కూడా అబ్బాయిలో కళ్ళు ఎరుపు ఎక్కుతున్నాయి, కాస్త చెమటలు ఎక్కువ పడుతున్నాయి, దడ అని చెప్తున్నాడు, సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ చేస్తున్నాడు, సెల్ఫ్ హార్మ్ అటెంప్ట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఇటువంటి టైంలో ఆ పిల్లవాళ్ళని మనం డెఫినెట్గా మనం అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇది వార్నింగ్ సిమ్టమ్ లాగా ఇది డ్రగ్స్ కూడా ఒక కారణం కావచ్చు అని ఒక అనుమానం రావాలి, వస్తేనే బెటర్. ఎందుకంటే ఇందాక మన వక్త చెప్పినట్టు ఈ 10 years ఆఫ్ డికేడ్లో విపరీతమైన డ్రగ్స్ ఫ్లో మనం చూస్తాం. మరీ ముఖ్యంగా యూత్లో ఆల్కహాల్తో పైన తర్వాత గాంజా పైన ఒక రకమైన అదేదో డేంజర్ లిమిట్స్ తగ్గినాయి అనిపించే ఒక డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాదాపుగా మా సైకాట్రీ ప్రాక్టీస్లో, జనరల్ సైకాట్రీ ప్రాక్టీస్లో చూసినా కూడా గతంలో ఒక 1 to 5% మించింది కాదు ఆల్కహాలు, ఈ గాంజా లాంటి ప్రాక్టీస్. ఇప్పుడు చిన్నపిల్లల్లో యవ్వనంలో కూడా ఒక 10% దాకా మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక రకమైన డేంజరస్ ట్రెండ్కి వెళ్తుందేమో డౌట్.
సో కాబట్టి మనకు ఉన్నది బలమే ఫ్యామిలీ సిస్టమ్. ఆ ఫ్యామిలీస్లో ఉండే అడల్ట్స్, పేరెంట్స్ ఒక రకమైన సూపర్విజన్ గమనించడం చాలా ఇంపార్టెంట్. అప్పటికప్పుడు ఆ టైంకు పిల్లవాళ్ళ యొక్క స్వేచ్ఛని మనం ఏదో హరిస్తున్నాం అనుకోవచ్చు, కానీ కంట్రోల్గా ఉండి సూపర్వైజ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చే స్వేచ్ఛ ఎప్పటికైనా హెల్త్కి దారితీస్తుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు అమృత గారు మీరు చెప్పండి, ఈ రేవ్ పార్టీలు అనేది ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? అమృత వస్తుందండి నా వాయిస్? వస్తుందని చెప్పండి. ఓకే, సో మీ క్వశ్చన్ ఇట్స్ క్రిటికల్ క్వశ్చన్ బికాజ్ రేవ్ పార్టీస్ అనేది ఇట్స్ అ బిగ్ స్కామ్ టు మేక్ మోర్ మనీ. అంటే అమ్మాయిల్ని, ఇప్పుడు మీరు చికెన్ తింటున్న వాళ్ళ కోళ్ళు ఎలా పట్టుకెళ్తారో, ఆడపిల్లల్ని ఎక్కడ దొరికితే అక్కడ అత్యాచారానికి, డ్రగ్ అడిక్ట్స్ చేసి ఒక డబ్బు మాఫియా అని చెప్పాలి. ప్లస్ అది ప్లెషర్. సో సెలబ్రిటీస్ అవనివ్వండి, బిగ్ పీపుల్ అవనివ్వండి, హూ ఎవర్ కెన్ షెల్ బిగ్ మనీ, ఒక అవుట్స్కట్స్, సిటీ అవుట్స్కట్స్లో లేదా స్టేట్ అవుట్స్కట్స్లో, ఒక పల్లెటూరులో ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ లేని చోట ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎన్నో న్యూస్లో మనం విన్నాం వీటిల్లో ఏం జరుగుతాయి అనేవి. సో ప్రతి అవర్కి వాళ్ళు మనీ పే చేయడం, ఆ మనీ ఎక్స్చేంజ్లో వీళ్ళు ఆడపిల్లల్ని తీసుకెళ్ళడం. ఏజ్ గ్రూప్ అంతా బిలో 18 ఉంటారండి వీళ్ళు. మెజారిటీ న్యూస్ నేను విన్న సెన్సెక్స్ ప్రకారం కానీ గత 5 years 6 yearsలో ఉన్న డేటా తీసుకుంటే కనుక, మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకున్నా సరే, నేషనల్ మెడికల్ జర్నల్ తీసుకున్నా సరే, న్యూస్ అయితే దే ఆర్ ఆల్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 7 years to బిలో 18 అనమాట. ఆ ఏజ్ గ్రూప్ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఒక 15 to 10% అబ్బాయిలు కూడా ఉన్నారండి వీటిల్లో. నేను ఓన్లీ అమ్మాయిలకే సపోర్ట్ అని చెప్పడం లేదు. చిల్డ్రన్ బేసికలీ, మెజారిటీ ఈస్ గర్ల్స్. సో వీటిల్లో ఏంటంటే ఇట్స్ అ బిగ్ మనీ స్కామ్ బేసికలీ టు మేక్ మనీ అండి, అండ్ ప్లెషర్. సో డబ్బు ఇచ్చేవాళ్ళు కన్జ్యూమర్స్ ఉన్నారు కాబట్టి సప్లయర్స్ ఉన్నారు. సో అదే జరుగుతోంది. ఆ కల్చర్ని ఎన్హాన్స్ చేయడం అనేది చాలా మాట్లాడుకోవడానికి కూడా బాగాలేదు ఆ టాపిక్. ఆ కల్చర్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నాం మనం. ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదో? చట్టాలు ఉన్నాయి, కట్టుదిట్టం చేసే చట్టాలు కూడా ఉన్నాయి, తీవ్రమైన పనిష్మెంట్స్ ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి ఇవి ఇంకా కంట్రోల్లో లేకుండా పెరుగుతున్నాయి. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. 2022 సెన్సెక్స్కి 24కి చూసినా వీటిల్లో 60% 70% పెంపు అయిపోయింది కేసెస్లో. మళ్ళీ దాంట్లో రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్ అనే డివిజన్ వ్యత్యాసం ఉందన్నమాట. కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని అసలు తెలియటం లేదు. సో రేవ్ పార్టీ కల్చర్స్ ఈజ్ జస్ట్ టు మేక్ బిగ్ మనీ అండ్ ఎక్స్ప్లాయిట్ అవర్ ఓన్ పాపులేషన్. మనల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ఇది ఒక మహమ్మారి లాగా ఉందంటే. ఓకే డాక్టర్, మీరు చెప్పండి, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన కేసులను బట్టి ఈ డ్రగ్స్ తీసుకున్న వారిని మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకురావాలంటే సాధ్యపడుతుందా? ఎస్ అండి, డెఫినెట్గా హోప్ ఖచ్చితంగా ఇవ్వచ్చు మెడికల్ సైన్స్ ప్రకారంగా. మనం ఒక చైల్డ్ ఒక డ్రగ్స్ బారిన ఇష్యూ తోటి వచ్చాడు, ఇందాక చెప్పినట్టు మనం ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ మనకు సమాజాన్ని మేలుకొల్పిస్తాయి. ఒక రేవ్ పార్టీ నుంచి ఒక సెక్షువల్ రాకెట్, అండర్లయింగ్ ఫర్ ద డ్రగ్స్ యూజింగ్ అండ్ వెరీ యంగర్ ఏజ్ పీపుల్స్, వీళ్ళు ఒక డ్రగ్స్కి జగిత్యాల లాంటి చిన్న చిన్న మండల జిల్లా స్థాయిలో నుంచి డ్రగ్స్ వెళ్ళిపోయాయి, అక్కడ స్కూల్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇవి ఖచ్చితంగా సమాజానికి ఒక మేలుకొలుపు లాంటివి. ఇది ఒక రక చాప కింద నీరులాగా మన సమాజంలో వస్తూనే ఉంది. సో యాజ్ ఎ డాక్టర్స్గా మేము ఒక రకమైన డిమాండ్ ఇడొచ్చు, అంటే కన్జ్యూమర్స్ ఏవైతే ఉందో మనకు లీగల్ భాషలో మాట్లాడాలంటే వీళ్ళని వనరబుల్ ఏజ్ పీపుల్స్తో చూడాలి. వీళ్ళు అడల్ట్స్ కాదు కాబట్టి. సో ఆ ఏజ్ వాళ్ళు మనకు వచ్చినప్పుడు వీళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఫస్ట్ అసెస్మెంట్ డీటెయిల్గా చూస్తే పర్సనలైజ్ అసెస్మెంట్ అంటే తను యొక్క సైకలాజికల్ కండిషన్స్, ఎటువంటి బలాలు బలహీనతలు ఉన్నాయి, ఏదైనా సైకాట్రిక్ కండిషన్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ తోటి వీళ్ళు సోషల్ యాంగ్జైటీ అంటే ఉన్న నలుగురు గ్రూప్స్ వీళ్ళతోనే ఓవర్ డిపెండెంట్ అయిపోతున్నారా, అంటే వీళ్ళు సోషల్గా ఉండే స్కిల్స్ లేకపోవడం వల్ల ఉన్న నలుగురితోటే ఉన్నంత కాస్త ఎక్కువ ఓవర్ డిపెండెన్స్, అంటే వాళ్ళు రిస్క్ ఇచ్చే ఛాయిసెస్ మనకి ఇస్తున్నా కూడా వాళ్ళని వదులుకోలేకపోవడం అని తెలిసి అలాంటి హుక్ అయిపోతున్నారా, లేకుంటే డిప్రెషన్ లాంటి కండిషన్స్ మనకు ఎక్కువగా పార్టీస్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, అంటే వేరే రియల్ గేమ్ యాక్టివిటీస్ కానీ రియల్ సోషల్ యాక్టివిటీస్ కానీ అంత ఎంజాయ్మెంట్ చేసేలాగా లేవు. సో ఏదో మనం ఎప్పుడో నెలకొకసారి పెట్టుకున్న ఈ పార్టీస్లోనే మనం ఎంజాయ్ చేయాలి, అది కూడా ఇంటెన్సిఫైగా మనం ఎంజాయ్ చేయాలంటే డ్రగ్స్ మాత్రమే మనకు ఒక వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఆ ఎంజాయ్మెంట్కు, ఇది కాకపోతే ఎంజాయ్ చేయలేము అన్నంత ఒక అపోహలు లోనైనప్పుడు, ఒక డిప్రెషన్ లోనైనప్పుడు ఎక్కువగా వీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కోమార్బిడ్ సైకాట్రిక్ కండిషన్తో పాటు పర్సనల్ ఇష్యూస్
అంటే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్, డెవలప్మెంట్ లెవెల్స్ చూసుకుంటూ ఇంతవరకు ఈ డ్రగ్స్ వల్ల వీళ్ళు ఏమన్నా బింజ్ అంటే ఎక్కువగా అవసరం కన్నా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రాంగ్ చాయిసెస్గా ఎక్కువ గాంజా లాంటివి వాడుతున్నారా, లేకుంటే వేరే డ్రగ్స్ వల్ల వీళ్ళకి ఏమన్నా ఈ కాంబినేషన్ జనరల్గా చూస్తుంటాం వీళ్ళని అడిక్ట్ అని చెప్పలేం, ఎందుకంటే ఆ ఏజ్ ఇంకా అప్పుడే అడిక్షన్ డెవలప్ అయ్యేంతగా కంటిన్యూస్ ప్యాటర్న్ ఉండదు. సో ఒకసారి తీసుకున్నప్పుడు ఆల్కహాలు, గాంజా ఇలా మిక్స్ చేసుకొని తీసుకోవడం అలవాటు చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో మనము ఈ పాలీ డ్రగ్ అబ్యూస్ అంటాం. దీనివల్ల ఫిజికల్ కాంప్లికేషన్ ఎక్కువ ఉంటాయి. అంటే హార్ట్ ఏమన్నా రిథమ్స్ తప్పుతున్నాయా, లంగ్స్కి ఏమైనా ఇబ్బంది ఉన్నాయా. సో ఈ రకంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ మస్ట్ వీళ్ళలో. పర్సనల్ అయిపోయాక, ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయాక ఫ్యామిలీ సిస్టమ్ అసెస్మెంట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ సిస్టంలో ఉండే రిలేషన్షిప్ ఎంత ఫంక్షనల్గా ఎఫెక్టివ్గా ఉన్నాయి, అంటే తండ్రి ఎంతవరకు నిర్వర్తిస్తున్నాడు, తల్లి పాత్ర, బ్రదర్స్, సిస్టర్స్, ఈ రకమైన కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఎన్వెస్ట్మెంట్ ఉంది. ఈ అసెస్మెంట్ చేసుకున్నాక ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఆ పర్సన్ యొక్క రికవరీలో. మరీ ముఖ్యంగా కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చాయి, అందుబాటులో కూడా ఉన్నాయి. సో వీటిలో ఈ మెడిసిన్ వాడుకోవడం వల్ల షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాడుకొని ఎక్కువగా మనం సైకోసోషల్ ఇంటర్వెన్షన్స్ చేసుకుంటూ లాంగ్ టర్మ్గా వీళ్ళని స్టెబిలైజ్ చేసుకోవడం. అంటే మళ్ళీ తిరిగి సైకోసోషల్ స్టెబిలైజేషన్ అంటే వీళ్ళని మళ్ళీ స్కూల్ వాతావరణంలోకి, మళ్ళీ తన ఒక డ్రగ్స్ అలవాటు లేని ఒక పీర్ గ్రూప్ అలవాటు చేయించడం, వీళ్ళతోటి టీచర్స్ని ఇన్వాల్వ్ చేయడం, స్కూల్స్ ఇన్వాల్వ్ చేయడం, కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేయడం. దీనివల్ల ఎక్కువగా సూపర్విజన్ ఎక్కువ అన్ని లేయర్స్ దొరుకుతుంటాయి. సో జనరల్గా ఇటువంటి వాళ్ళు ఎక్కువ లేయర్స్ సూపర్విజన్లో ఉన్న చిల్డ్రన్స్ ఇన్ జనరల్గా వాళ్ళు ఆ ఏజ్కి చేయాల్సిన డెవలప్మెంట్, అది అకాడమిక్ పరంగా అయినా కూడా లేకుంటే బిహేవియర్ పరంగా కూడా ఇది జనరల్గా యాక్సెప్టెడ్ లెవెల్గా డెవలప్ కావచ్చండి. ఓకే డాక్టర్. సో అమృత, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? సో నార్కోటిక్ యాక్ట్ అంటే NDPS యాక్ట్ ప్రకారంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టెన్సెస్, దాని ప్రకారంగా వీళ్ళకి తీవ్రమైన శిక్షలే ఉన్నాయండి. ఇది అమ్మినా ఆ ప్రోడక్ట్ మీద డబ్బు అంటే ఫైనాన్సింగ్, ఈ డ్రగ్ కొనడానికి ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే అనమాట. సో ఫైనాన్స్ చేసిన వాళ్ళు, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు, దీన్ని కొన్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు, సో బేసిక్గా A నుంచి Z వరకు దీంట్లో ఎలా వీళ్ళు తీసుకోకపోయినా వీళ్ళు ఈ బిజినెస్లో ఏ రకంగా వీళ్ళు సహకరించినా, మాట్లాడినా, కమ్యూనికేట్ చేసినా వీళ్ళందరూ కూడా దీంట్లో అక్యూజ్డ్ అవుతారండి. అండ్ ఆల్రెడీ దీంట్లో కేసు బుక్ అయ్యి దే ఆర్ టేకింగ్ యాక్షన్. కాబట్టి సెక్షన్ 8C ప్రకారంగా ఇట్ అట్రాక్ట్స్ లీగల్ లయబిలిటీ and accusation on all these parties anamata. Exporting, financing, transporting, buying, selling, peddling, ఏ యాక్టివిటీలో వాళ్ళు భాగస్వాములైనా కూడా దే ఆర్ ఈక్వల్లీ లయబుల్ టు ద కోర్ట్ ఆఫ్ లా అగైనెస్ట్ ద క్రైమ్ అన్నమాట. అండ్ షెల్టర్ హోమ్స్, చైల్డ్ వెల్ఫేర్ యూనిట్స్, తర్వాత NGOs ఎవరైతే దీంట్లో భాగస్వామ్యం పంచుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా దీంట్లో భాగస్వాములైనా కూడా 100% దే హ్యావ్ అ లీగల్ లయబిలిటీ టువర్డ్స్ ద క్రైమ్ అనమాట. ఎందుకు అంటే చిల్డ్రన్ వెల్ఫేర్, షెల్టర్ హోమ్స్ అంటేనే చిల్డ్రన్కి వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత వీళ్ళదే. సో ఎలాంటి గ్రివియన్స్ కానీ, హర్ట్ కానీ వాళ్ళకి యాక్సిడెంటల్గా, ఇన్సిడెంటల్గా ఎలా జరిగినా కూడా కంపల్సరీ దే హ్యావ్ అ లీగల్ లయబిలిటీ. సో పాక్సో చట్టం కూడా ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఈవెన్ దాని ప్రకారం కూడా ఎనీ చైల్డ్ హూ ఇస్ బిలో 18 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఎలాంటి, అది డ్రగ్గింగ్ ద్వారా జరిగిన సెక్షువల్ హెరాస్మెంట్ అయినా, ఎక్స్ప్లాయిటేషన్ అయినా సరే, ఆర్ నాన్ డ్రగ్గింగ్ ద్వారా ఎలా జరిగినా కూడా దే ఆర్ ఈక్వలీ అక్యూజ్డ్ అనమాట ఈ ఇన్సిడెంట్ ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి. సో నన్ను చెప్పమంటే కనుక వీళ్ళ పేరెంట్స్ కానీ, కేర్ టేకర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, ఏ అమ్మాయిలకి ఇలా అయితే జరిగిందో, ఏదైతే ఇప్పుడు విట్నెస్ లాగా వీళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో, డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫైల్ అ కేస్ ఇన్ పాక్సో ఆల్సో. పాక్సో చట్టం అయితే ఫాస్ట్ మూవింగ్ కోర్టులో ఉంటుంది అండ్ ఫాస్ట్ ట్రాక్లో less than 1 year, less than 6 monthsలో సాల్వ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. దీంట్లో నాట్ less than 10 years, మ్యాక్సిమం 20 years కూడా ఇంప్రిజన్మెంట్ ఉంది విత్ ఎ ఫైన్. సో ఈ రెండు ప్రధానంగా, ప్రైమరీగా అయితే ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఈ కేసెస్ వేయొచ్చు వాళ్ళు. ఓకే, జూబ్లో రెడ్డన్న, ఎక్స్ ACP సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ రెడ్డన్న రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం.
సార్ చెప్పండి, ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులు అనేది కూడా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. అసలు ఈ డ్రగ్స్ కేసుని ఎలా అరికడతారు? అయితే మనం వింటున్నాం జగిత్యాల జిల్లాలో కూడా ఒక చిన్నపిల్లకి డ్రగ్స్ ఇచ్చినట్లు కూడా. అంటే అసలు ఈ బాలికలకి ఎలాంటి డ్రగ్స్ని అందిస్తున్నారు? డ్రగ్స్ కి అందిస్తున్నారంటే వాళ్ళకి అవైలబిలిటీ ఏది ఉంటే అది. ఇప్పుడు గంజాయి ఈజీగా దొరుకుతుంది, ఎపిడ్రిన్ ఎపిడ్రిన్ ఇంకా ఈజీగా దొరుకుతుంది, ఓపియం దొరుకుతుంది. మనకి వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటుందో ఆ ప్రకారంగా డ్రగ్స్ను అందించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రేవ్ పార్టీలు గట్రాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కొంచెం కాస్ట్లీ పార్టీలు అయితేనేమో వాళ్ళకు ఎపిడ్రినో లేకపోతే మెథడాక్సిన్నో తర్వాత లేకపోతే ఓపియమో ఏదో మనకి వాళ్ళకి ఏది అందుబాటులో ఈజీగా ఉంటుందో. అది కాకుండా కన్జ్యూమర్ అంటే కన్జ్యూమర్కి తెలియకుండా, సపోజ్ ఇఫ్ ఐఎమ్ అడిక్టెడ్ ఫర్ ఎ నార్కోటిక్ డ్రగ్, ఐ నో వాట్ ఈస్ ఇట్, కాబట్టి నేను ఈజీగా తీసుకుంటాను. సపోజ్ ఏ న్యూ గర్ల్ ఆర్ ఎ బాయ్, వాడికి అడిక్ట్ కాలేదు, డ్రగ్ తీసుకోలేదు ఇంత క్రితం ఎప్పుడు అట్లా అంటే, వాడికి అడిక్షన్కి ఈజీగా అవ్వడానికి, వాడి ఈజీగా అక్వెంటెన్స్ అవ్వడానికి ఏది ఈజీగా ఉంటుందనేది చూస్తారు. అంటే త్రూ స్మోకా, లేకపోతే త్రూ కూల్ డ్రింకా, లేకపోతే ఇంకా ఏదైనా వాడికి ఇష్టమైన చాక్లెట్లలోనా, ఆ విధంగా ఏది. అదే కాకుండా ఏది చీప్గా ఉంటుందో ముఖ్యంగా అది చూడాలి. డ్రగ్స్ అన్నీ ఉంటాయి, బట్ విచ్ ఈజ్ అవైలబుల్ వాళ్లకు అందుబాటులో ఉండాలి, తక్కువగా ఉండాలి. కొత్తగా అలవాటు చేసే వ్యవహారం అయితే వాళ్లకు అనుగుణంగా ఉండాలి. ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ని ఇంజెక్ట్ చేస్తారు. సార్, ఇక్కడ చూసినట్లయితే బాలికలను ఇక్కడ రేవ్ పార్టీలకి తరలిస్తున్నట్టు తెలుసు. అసలు ఎవరు ఈ విధంగా చేస్తున్నారు? ఎవరు ఈ బాలికలను ఈ రేవ్ పార్టీలకు తరలిస్తున్నారు? అయితే పాఠశాల ఉపాధ్యాయులు ఎందుకు దీనిని గమనించలేకపోతున్నారు? ఒకటండి, ముఖ్యంగా దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే, నేను గత 12 సంవత్సరాలుగా చెప్తున్నాను. అయ్యా, స్కూళ్ళల్లో కాలేజీల్లో ఈ డ్రగ్స్ను గురించి ఒక లెసన్ పెట్టండి, తద్వారా వాళ్ళకి అవగాహన కలుగుతుంది. ఎంతో అంతో అవగాహన ఉంటే అసలు ఏదో విషయం క్వశ్చన్స్ ఆన్సర్ కోసమైన ఒక 5 మార్కుల కోసమైన దాన్ని చదువుతారు. చదివిన దాంట్లో అట్లీస్ట్ ఒక 70% దాని గురించి బ్యాడ్ని కనుక్కోగలిగితే, వాళ్ళ మైండ్లోకి చొప్పించగలిగితే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడరు, వద్దంటారు, రిజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఒకటి అతి ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూళ్లకు ఏదో డబ్బు సంపాదించాలి, స్కూళ్ళకు పంపించాలి తమ పిల్లల్ని, ఆ స్కూళ్ళల్లో మంచి కాలేజీల్లో మంచి స్కూళ్ళల్లో చేర్పించాలా, వాళ్లకు అమ్యూనిటీస్ కావాలని చూస్తున్నారు తప్ప వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎస్పెషలీ తల్లిదండ్రులకు టైం లేకుండా పోతుంది. ఇద్దరు సంపాదించడం, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళంతా సంపాదన మీద పడిపోవటం. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎథిక్స్ గురించి, మారల్స్ గురించి చెప్పడం, ఇట్లా కాలేజీల్లో స్కూళ్ళల్లో ఎథిక్స్ గురించి, మారల్స్ గురించి చెప్పకపోవడం ఒక వ్యవహారం అయితే, పాఠ్యాంశంగా లేకపోవడం ఇంకో వ్యవహారం అయితే, తల్లిదండ్రులు దాన్ని పట్టించుకోకపోవటం. కాలేజీకి పంపించాం, ఏదో తాంబూలాలు ఇచ్చాం, తమ్ముడికి చావండి అన్నట్టు ఏదో కాలేజీకి పంపించాం, చదువుకుంటారు, మా ఊరు వృద్ధిలోకి వస్తారు, మంచి కాలేజీలో వేసాం, ఏసీ బస్సుల్లో పెట్టామని చూస్తున్నారు. కానీ వాడు కాలేజీకి పోయినాడా, స్కూల్కి పోయినాడా, ఎన్ని గంటలకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత వాడి బిహేవియర్ ఎట్లుంది, వాడి బ్యాగ్ కూర్చొని నెమ్మదిగా ప్రేమగా మాట్లాడి, వాడి దగ్గర ఏముంది, వాడి బ్యాగ్లో ఏం బాబు ఏం చదివారు, ఏం లెసన్స్ అని నెమ్మదిగా అంత మాట్లాడితే వాడి బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. ఈ పటాల్ వాడు డ్రగ్ తీసుకున్న వాడైతే అదేమీ గమనించటం లే. వాడు ఎప్పుడు వస్తాడో, స్కూల్కి పోతాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఆ తల్లిదండ్రులు ఇద్దరికి పిల్లల పైన అవగాహన లేకపోతే ఏమైపోతుంది, వాళ్ళ ఇష్టానుసారం ఆ బ్యాగు చాలా సందర్భాల్లో బ్యాగుల్లో దాచిపెట్టుకొని బాత్రూంలో పోయి నేను. అదే కాకుండా సింగిల్ పేరెంట్స్ ఉన్న పేరెంట్స్ కూడా బిజీగా ఉంటారు, వాళ్ళకు సపరేట్ రూమ్ ఇవ్వటం. అదే కాకుండా ఈ రేవ్ పార్టీలు ఏమంటే కంబైన్డ్ స్టడీస్కి పోతామని చాలా సందర్భాల్లో ఈ రేవ్ పార్టీ అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి ఏమిటంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ వాట్ యు ఆర్, నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నిన్ను అడగాల్సిన అవసరం లేదు. నీ స్నేహితులు ఎవరో గమనిస్తే చాలు, నీ స్నేహితులు ఎవరో తెలుసుకుంటే చాలు. నీ స్నేహితులు 10 మంది బీడీలు సిగరెట్లు తాగేవాడు అంటే డెఫినెట్గా ఒకనొక సందర్భంలో నీకు అలవాటు చేస్తారు. అది ఎక్కడా జరగటంలా. సో ఇన్ని కారణాల వల్ల పిల్లలు ఈ డ్రగ్స్కి అలవాటు, మత్తుగా డ్రగ్స్కే కాదు మిగతా చెడు అలవాట్లకు లోనవ్వడానికి కారణం ఇది అనమాట.
ఓకే, మనం ఒకసారి డాక్టర్తో మాట్లాడదాం. డాక్టర్, మీరు చెప్పండి, ఇప్పుడు జగిత్యాల ఇన్సిడెంట్ చూసినట్టయితే ఒక చిన్న పిల్లకి అక్కడ వాళ్ళు డ్రగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు తను మానసికంగా కూడా కొంచెం పిచ్చిగా చేస్తుందని కూడా మనం విన్నాము. అయితే ఇది ఫ్యూచర్లో ఇలా డ్రగ్స్ తీసుకుంటే కనుక చిన్నపిల్లలకి ఈ విధంగా ఇస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఎలా ఉంటుంది, వాళ్ళ హార్మోన్స్ కానివ్వండి, అది వాళ్ళ హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుందంటారు? జనరల్గా అండి ఇప్పుడు డ్రగ్స్, ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్, ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క యాక్షన్ ఉంటుందండి. జనరల్గా డ్రగ్స్ మనకు కొన్ని ఒక 3 hours 6 hours మ్యాక్సిమం 12 hours, కొన్ని MDMA లాంటి డ్రగ్స్ ఒక 72 hours దాకా దాని ఎఫెక్ట్ ఉండొచ్చండి. అంటే ఇది ఒకసారి వచ్చిన రియాక్షను, ఈవెన్ మీరు అన్నట్టు మనకు మీడియా ఇచ్చిన సమాచారం పరంగా వచ్చిన పాపలో వచ్చిన మార్పు, ఒక పిచ్చిగా ప్రవర్తిస్తుంది, మాట్లాడుతుంది, ఇవి కాస్త అక్యూట్ సైకోసిస్ రియాక్షన్ లాగా మనం చెప్పవచ్చు. అంటే సైకలాజికల్ హెల్త్ ఈ డ్రగ్స్ వల్ల బాగా బ్రెయిన్ కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేశాయి. సో దానివల్ల మాట తీరు, ప్రవర్తన తీరు, నిద్ర తీరు అన్నీ కూడా మార్పు వచ్చేసాయి. సో ఈమెను ఒక అక్యూట్ స్టెబిలైజేషన్ చేసుకుంటే, అంటే ఒక మానసికమైన కొన్ని మెడిసిన్స్ వల్ల, చిన్న ఇంజెక్షన్ మెడిసిన్స్ వల్ల వెంటనే మనము ఒక 12 hours నుంచి 72 hours స్టెబిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంప్రూవ్మెంట్ అయిన సైకలాజికల్ హెల్త్ కండిషన్ని అబ్జర్వ్ చేస్తే తను సైకలాజికల్గా ఇంకేమన్నా డిస్టర్బెన్స్లో ఉందా, ఆ కండిషన్ తగ్గట్టు మనం మెడిసిన్స్, థెరపీస్ మనం ప్లాన్ చేసుకుంటూ రావచ్చండి. సో మరీ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు జీవితకాలపు ఒక డ్రగ్ ఎక్స్పోజర్ వల్ల జీవితకాలపు చేంజెస్, ఎస్, కొన్నిసార్లు మనం జెనెటికల్గా మనకు తెలియదు మనం ఎటువంటి జీన్స్ మనం క్యారీ చేస్తున్నాం, మన తల్లిదండ్రుల ద్వారా, మన వంశం పారంపర్యం ద్వారా వచ్చిన జీన్స్. కొన్ని రకమైన డ్రగ్స్ యొక్క ఎక్స్పోజర్ వల్ల, మరీ ముఖ్యంగా కెన్నాబిస్ కానీ, కొన్ని LSD లాంటి డ్రగ్స్ మనకు ఒకసారి కొన్నిసార్లు రిపీటెడ్గా కొన్నిసార్లు ఎక్స్పోజ్ అయినా కూడా కొందరిలో దీర్ఘకాలికమైన మానసిక సమస్యలు కూడా రావచ్చు. మరీ ముఖ్యంగా డిప్రెషను, బైపోలార్ ప్రాబ్లమ్స్, సైకోసిస్ ప్రాబ్లమ్స్, ఇవి కొద్దిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తీసుకున్న వాళ్ళందరూ కూడా సైకియాట్రికల్గా డిస్టర్బ్ అవుతారని కాదండి. ఎందుకంటే ఇది మనం మరీ ఎక్కువగా టెరిఫైడ్ చేసినా కూడా ఒక్కోసారి ఆల్రెడీ దీంట్లో నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్న వాళ్ళు స్టిగ్మా ఎక్కువ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టెరిఫైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇవి న్యూట్రల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్పాలన్నా కూడా మనం దీన్ని 3 రకాలుగా హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. ఒకటి, ఆ వ్యక్తి చిన్న లేత వయసులో ఉన్న ఎక్స్పీరియన్స్ అవుతున్న డ్రగ్స్తో బాధపడుతున్న వాళ్ళని మనం ఫస్ట్ ఇంపార్టెంట్గా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడం ఇంపార్టెంట్. వీటి ద్వారా సొసైటీలో ఉండే కన్జ్యూమర్స్ యొక్క హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకొని డిమాండ్ రిడక్షన్ చేసుకోవడం, అంటే ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, ఇవి 2 పార్ట్స్ సైమల్టేనియస్గా జరగడం ఇంపార్టెంట్. తర్వాత సార్ ఇందాక అన్నట్టు అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్స్, అది సాంఘికంగా తీసుకోవాల్సిన సప్లై రిడక్షన్ మెజర్. ఇవి చాలా మనము ఇది హోల్ ఆస్పెక్ట్లో చూడాల్సిన విషయం ఇది. సో అవైలబిలిటీ, సో ఎక్కడ వీక్నెస్ వచ్చింది, కమర్షియల్ వాల్యూ వల్ల ప్రొడక్షన్ ఎక్కువైతుందా, లేకుంటే లీడర్స్ హూ ఆర్ ద పాలసీ మేకర్స్ దే ఆర్ ద హ్యావింగ్ ఆఫ్ పర్మిషబుల్ యాటిట్యూడ్ ఉందా ఈ డ్రగ్స్కి. సో ఈ ఇష్యూ ద్వారా మనం వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఆల్ మెజర్స్ ప్రకారంగా చేయడం ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ అ హార్మ్ రిడక్షన్. అంటే ఆల్రెడీ ఎవరైతే దీని బారిన పడ్డారో వీళ్ళలో ఉండే హార్మ్స్ ఏదైతే వచ్చాయో వీళ్ళని ఫస్ట్ మినిమంగా, అంటే హెల్త్ పరమైన హార్మ్స్ వచ్చాయా, లేకుంటే సైకలాజికల్ హార్మ్స్ ఎక్కువ ఉన్నాయా, అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే ఇంకాస్త వీళ్ళు అకాడమికల్గా ఫెయిల్యూర్ అవుతున్నారు, ఫస్ట్ ఉన్న హార్మ్స్ తగ్గించుకుంటూ సొసైటీని రీఇంటిగ్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా వీళ్ళలో దీర్ఘకాలికమైన ట్రీట్మెంట్ ప్లాన్, అంటే ఒకసారి డ్రగ్కి బానిస అవ్వడం, అంటే దాన్ని ఒక అడిక్షన్ ప్రాబ్లంగా చూసామంటే దీర్ఘకాలికమైన ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్. అమృత, మీరు చెప్పండి, ఇక జగిత్యాల విషయాన్ని మనం చూస్తే అక్కడ షెల్టర్లో కదా అక్కడ జరిగింది, మరి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? షెల్టర్ హోమ్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్, ఈ నడిపే చైల్డ్ వెల్ఫేర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయండి, ఇమీడియట్గా పాక్సో చట్టం మీద బుక్ చేయాలి. ఎందుకంటే అది మైనర్ చిల్డ్రన్ అన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం డ్రగ్గింగ్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ సెక్షువల్ అబ్యూస్, ఈ 2 తీవ్రమైన కాంబినేషన్ ఆఫ్ క్రైమ్స్ అని చెప్పాలి. సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ ఆన్ వన్ సైడ్, బట్ వాళ్ళని ఆ పని కోసమే డ్రగ్గింగ్ చేసి వాళ్ళని డ్రగ్ అడిక్ట్స్గా మార్చి కంటిన్యూస్గా మళ్ళీ ఇట్ ఈస్ నాట్ వన్ టైం, రిపీటెడ్గా ఇలా జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ ఇంటూ క్రిమినల్ లైబిలిటీ అనమాట. సో ఇమీడియట్లీ ఆ సెక్షన్లో వాళ్ళు బుక్ చేయాలి. చేస్తే కనుక 6 months to 1 yearలో పాక్సో కేసెస్ అన్నీ కూడా
జడ్జ్మెంట్స్ వస్తున్నాయండి. చాలా వరకు 1.5 year లోపు వచ్చింది కూడా ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్లో పెట్టి. అట్ ద సేమ్ టైం ఆడిట్స్ చేసి అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్. అండ్ ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ తీసుకుంటే పర్టిక్యులర్గా ఇది ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సంస్థలో జరిగింది కదా, చిల్డ్రన్ వెల్ఫేర్ యూనిట్లో జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ అండర్లో ఉన్నవి, వెదర్ ఇట్ ఇస్ సెంట్రల్ ఆర్ స్టేట్, ఎందుకు అక్కడ కూడా జరుగుతుంది? అసలు జరిగే రూట్స్ వరకు వెళ్ళి అది ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో ఎవరెవరు పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరు ఎంతవరకు దాంట్లో ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేశారు ఈ క్రైమ్ పట్ల ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అవి రేవ్ పార్టీస్కి మాత్రమే వెళ్తున్నాయా, ఇంకెక్కడికైనా ఈ పిల్లలందరూ ఎక్స్పోర్ట్ అవుతున్నారా? ఎందుకంటే సీ దాటించి వీళ్ళు ఎక్స్పోర్ట్ అవుతున్న కేసెస్ కూడా ఉన్నాయండి, చాలా అన్రిపోర్టెడ్వి కూడా ఎన్నో ఉన్నాయి. రిపోర్టెడ్ వరకు చూస్తే కనుక ఎన్నో కిడ్నాప్స్ కూడా జరుగుతున్నాయి, ఓన్లీ వీళ్ళని రేవ్ పార్టీస్లో అమ్మడానికి లేదా వీళ్ళని సెక్షువల్ ట్రాఫికింగ్ కంట్రీస్ దాటించి. సో ఇది ఎక్కడ వరకు ఉంది అసలు? వింటుంటే ఇది ఇక్కడ వరకే ఉంది అని అనిపించట్లేదు. ఈ టాపిక్ ఈ క్రైమ్ ఏదైతే చూస్తున్నామో ఇది వైడ్ స్ప్రెడ్గా ఉంది. సో దీన్ని ఒకరోజు టాపిక్లా తీసుకోకుండా ఇది కంటిన్యూటీ యాక్షన్గా తీసుకుని రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు, రిపోర్ట్ చేయాలి ఈ విషయాలు. చాలా మంది అమ్మా నాన్న, ఎస్పెషలీ పేదవాళ్ళండి. నేను గతంలో కూడా కొన్ని చూసిన, నా వరకు నాకు తెలిసిన, నేను ఎన్జిఓ ద్వారా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు, రెస్క్యూ చేసినప్పుడు కూడా చూసిన పిల్లలందరూ కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్. అంటే వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు, మేస్త్రి పిల్లలు, లేదంటే ఇళ్లల్లో పని చేసుకుని బతికే పేరెంట్స్కి పుట్టిన పిల్లలు, చాలా లేని వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. లేదా అసలు అమ్మా నాన్నలో ఒకళ్ళు లేకపోవడం, అనాథగా పెరగడం, ఎవరో కేర్ టేకర్స్ ఎక్కడో ఉండడం, ఇలా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్తో, అంటే సరైన సపోర్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి ఒక 10 రూపాయలు కూల్ డ్రింకులు తాగించి లేదా 5 రూపాయలు చాక్లెట్లు తినిపించి దాంట్లో మత్తు పదార్థాలు కలిపిన తర్వాత ఆ పిల్లలకి మీరు అన్నం పెడతామని చెప్పి మీరు పిలిచినా వాళ్ళు రారు. దే హ్యావ్ ఆల్రెడీ అడిక్టెడ్ టు సంథింగ్ అండ్ వాళ్ళు దే ఆర్ ద పార్ట్ ఆఫ్ అ బిగ్ ర్యాకెట్. సో ఎందుకు ఇవి జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి? పేద పిల్లలు ఎక్కువ శాతం ఉన్నారు దీంట్లో. 10 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు లోపే ఉంది వీళ్ళకి పెట్టే ఆ ఫుడ్ అవనివ్వండి, లేదంటే వాళ్ళకి ఇచ్చే కూల్ డ్రింక్లు అవనివ్వండి. అంత మినిమం అమౌంట్ నుంచి వీళ్ళని సేల్ చేసేటప్పుడు దే ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ గ్రీడ్ ఆఫ్ ల్యాక్స్ అనమాట. రేవ్ పార్టీల్లో పంపించడానికి కానీ, కంట్రీలు దాటించి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ. ఎస్పెషలీ గర్ల్ రేషియో నేను ఇందాక చెప్పినట్టు ప్రతి 1000 మంది అబ్బాయిలకి 882 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఇవి మన సెన్సెక్స్ న్యూస్ సర్వీస్ చెప్తున్నాయి ఆల్రెడీ. 2022 నుంచి 24 వరకు ఎంత శాతం మనం పెరిగిపోయాం. సో ఇమీడియట్లీ ఈ చట్టాలు మనకు గట్టిగానే ఉన్నాయండి. అండ్ వీ హ్యావ్ టు వర్షిప్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ ఆనర్ ఇట్. యాజ్ పర్ దాట్ వీళ్ళు కనుక ఇప్పుడు ఈ రిపోర్ట్ చేస్తే కనుక, ఇప్పటివరకు అయితే పాక్సోలో వాళ్ళు కేసు బుక్ చేయలేదనే నాకు తెలుసు, బట్ ఆల్రెడీ చేసి ఉంటే అది మంచి పనే. అట్ ద సేమ్ టైం షెల్టర్ హోమ్స్ ఆర్ ఈక్వల్. ఈ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ యూనిట్ ఏదైతే ఉందో ఆ కేంద్రంలో ఉన్న గవర్నెన్స్ తీసుకుంటూ కేర్ టేకర్స్ ఉన్న ప్రతి పని వాళ్ళ దగ్గర నుంచి అందరి మీద కూడా ఇమీడియట్ ఇంట్రాగేషన్ చేసి ఆ కేసెస్ అయితే బుక్ చేయాలండి. దట్ ఈస్ ద ఇమీడియట్ యాక్షన్ ద పేరెంట్స్ హ్యావ్ టు డూ. సెకండ్లీ, టాకింగ్ అబౌట్ ఎంతవరకు ఉంది, ఎంతమంది ఉన్నారు దీంట్లో, అవుట్ సైడ్ ఆఫ్ షెల్టర్ హోమ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ థర్డ్ పార్టీ ముఠా ఎవరు, వాళ్ళు ఎంతవరకు, ఇంకా ఒక హైదరాబాదే కాదండి, పంజాబ్ నెంబర్ 1లో ఉంది మొత్తం ఇండియాలో. సో మీరు పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఆ తర్వాత హైదరాబాద్ టాప్ 5లోనే ఉంది. ఇలా చూసుకుంటే కనుక ఎక్కడి వరకు ఇవి ఉన్నాయి నెట్వర్క్స్. సో ఇది ఒక పెద్ద ముఠాయే ఉంది, నాట్ లిమిటెడ్ టు లోకల్. ఇవన్నీ కూడా దారితీసి ఎక్కడి వరకు దారితీస్తున్నాయి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇమీడియట్గా దీన్ని ఒక పీరియాడికల్ యాక్షన్గా, నాట్ జస్ట్ టుడే అండ్ టుమారో, బట్ కన్సిస్టెంట్గా దీన్ని పర్సూ చేస్తే కనుక డెఫినెట్లీ దేర్ ఇస్ జస్టిస్. అండ్ మనకి చట్టాలు కూడా కట్టుదిట్టంగానే ఉన్నాయి. ఓకే, రెడ్డన్న సార్ మీరు చెప్పండి, ఈ డ్రగ్స్ అనేది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సర్వర్ అవుతుంది, ఎవరు దీన్ని సప్లై చేస్తున్నారు, ఎంత పోలీసులు ఉక్కుపదం మోపి ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా దీన్ని అసలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? డ్రగ్స్ అరికట్టలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ డ్రగ్స్ అరికట్టలేకపోవడానికి అన్ని కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా ఇప్పుడు దారుణమైన వ్యవహారం. ఎందుకంటే చిన్నపిల్లలు, అభంశోభం తెలియని పిల్లలు, అండర్ ఏజ్ ఆఫ్ 18 years ఉండే అమ్మాయిలు అందరినీ ఏదో విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళని డ్రగ్స్కి బానిసలు చేసి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం దారుణమైనటువంటి వ్యవహారం. దీంట్లో జనరల్గా ఇది ప్రూవ్ అయితే మినిమం లైఫ్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ సమ్ కేసెస్, ఇన్ నార్కోటిక్ కేసెస్లో 20
20 years ఇంప్రిజన్మెంట్ వచ్చిన కేసులు ఉన్నాయండి. నేను పర్సనల్గా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసిన రోజుల్లో ఒకనొక దావూద్ ఇబ్రహీం అనుచరుడైన రైట్ హ్యాండ్ ఆఫ్ దావూద్ ఇబ్రహీంకి 20 years జైలు శిక్ష వచ్చింది. కాబట్టి ఇది సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా ఈ ముఠాని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి 20 yearsకు తక్కువ జైలు పడదండి. సో ఇట్లాంటివి వెరీ సీరియస్గా తీసుకోవాలి. ఇంకోటి దీనికి ఫెయిల్యూర్స్ అంటే ఒకటండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సందీప్ శాండిల్ గారని ఒక డీజీ గారిని అపాయింట్ చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని పెట్టి ఏదో చేస్తున్నారు. ఇట్స్ గుడ్. కానీ దీనికి కంటిన్యూస్గా ఒక ఆర్గనైజేషన్ ఉండి తీరాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుల్లో లోకల్ పోలీసులకి అధికారం ఉంది, ఎక్సైజ్ పోలీసులకి అధికారం ఉంది, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి అధికారం ఉంది, సిఐడిలో ఒక విభాగం నార్కోటిక్ విభాగంలో వీళ్ళకి అధికారం ఉంది, అదేవిధంగా ఎన్ఐఏకి అధికారం ఉంది, అదే కస్టమ్స్ వాళ్ళకి అధికారం ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఈడీ కూడా అధికారం ఉంది. సో ఇన్ని డిపార్ట్మెంట్లకు అధికారం ఉన్నా ఎందుకు ఈ ఈ కేసెస్లో సరిగ్గా శిక్షలు పడటం లేదు, అదేవిధంగా సరైన రీతిలో సరైన కేసులు ఎందుకు బుక్ కావడం లేదంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు లోకల్ పోలీసులకి అధికారం ఉన్నా వాళ్ళకి సమయం లేదు, డెడికేటెడ్ స్టాఫ్ లేరు. అది ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మామూలు కేసులు వేరే, మర్డర్ కేసులు, మానభంగాల కేసులు, ఇట్లాంటి కేసులు వేరేనండి. ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేస్తాం, అది వేరే. కానీ నార్కోటిక్ యాక్ట్లో సరైన రీతిలో స్పందించి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేస్తే, ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఈ నార్కోటిక్ కేసులకి ఇతర కేసులకి ఉన్న డిఫరెన్స్ ఏమంటే, మామూలు మర్డర్ కేసు లేకపోతే ఒక రేప్ కేసులోనో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ విత్ ది ప్రాసిక్యూషన్. అంటే ప్రభుత్వం వారే, ప్రాసిక్యూషన్ వారే మీరు రేప్ చేశారు, మీరు మర్డర్ చేశారు అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, మీరు చీటింగ్ చేశారని. కానీ ఈ డ్రగ్ కేసెస్లో అలా కాదు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడు ప్రూవ్ చేసుకోవాలా హీ ఈజ్ నాట్ గిల్టీ అని. ది డిఫరెన్స్ ఈజ్ హ్యూజ్. దానివల్ల శిక్షలు సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే డెఫినెట్గా పడతాయి శిక్షలు, విపరీతమైన శిక్షలు పడతాయి. కానీ అది ఎక్కడా జరగటంలా కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే లోకల్ పోలీసులకి అంత టైం లేదు, ఎక్సైజ్ పోలీసులు ఉన్న వాళ్ళే తక్కువ. వాళ్ళు ఈ ఎక్సైజ్ రెంటల్స్ అవి కలెక్ట్ చేసుకోను, ఈ సారాయి దానిలను ధ్వంసం చేసుకోను, దాంట్లోనే సరిపోతుంది. ఇక నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ వాళ్ళు చిన్న చేపలను ఎప్పుడు పెట్టరు, పెద్ద తిమింగలాల కోసం ఎదురు చూస్తారు. ఈ సిబిఐ కానీ సిఐడి, అదేవిధంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద కేసుల కోసమే ఎదురు చూస్తుంటాయి. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లోకల్ వాళ్ళతో షేర్ చేయరు. ఇప్పుడు మన పెద్ద పెద్ద కేసెస్లో చూస్తారు, మనం చూసాం వైజాగ్లో కేసు, వాళ్ళు ఇంటర్పోల్ అలర్ట్ చేసింది సిబిఐని. సిబిఐ కుడ్ ఏబుల్ టు సీ సమ్ మెటీరియల్, 25,000 kgs ఆఫ్ నార్కోటిక్ డ్రగ్ వాజ్ సీజ్. సో ఇది ఏమవుతుందంటే, ఎందుకు విఫలమవుతున్నామంటే లోకల్ పోలీసులకు డెడికేటెడ్ స్టాఫ్ లేకపోవటం, వాళ్ళకి సరైన రీతిలో వసతులు కల్పించలేకపోవటం, అదేవిధంగా ఈ నార్కోటిక్ కేసెస్ని ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్లకు సరైన రీతిలో అవగాహన కల్పించకపోవడం. ఏమంటే నార్కోటిక్ కేసెస్లో మీకు మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజనల్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తే 100కి 200 రెట్లు అవి కేసులు కన్విక్షన్ అవుతాయి. అది జరగటంలా. ఇంకోటి ఇందాక ఎవరో చెప్పారు, ఐ డోంట్ నో హర్ నేమ్, సరైన సమయంలో అంటే మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి 3 నెలల లోపల ఈ నార్కోటిక్ కేసులు ఏమున్నాయండి, వాళ్ళు పంపిస్తాం, రిప్లై వస్తుంది, వదంగానే 90 days లోపల ఛార్జ్ షీట్, ఇంకో 90 days లోపల విట్నెస్లను హాజరుపరిచేసి కోర్టులో అబౌట్ 180 days లోపల వాళ్ళు శిక్ష పడేటట్టు చేయొచ్చు. అది జరగటంలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోవడం. అదే కాకుండా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండడం, మా పార్టీ వాళ్ళు ఏదో చూసి చూడనట్టు బొమ్మడం, ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉండటం, అదొకటి. ఇంకోటి ఏమంటే ఈ నార్కోటిక్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులతో విట్నెస్లను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఎక్కడైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేకపోతుందో అక్కడ ఏమవుతుంది, మామూలు కోర్టులలో వేస్తారు. మామూలు కోర్టుల సంగతి తెలియందే, వాళ్లకు విపరీతమైన వర్క్ ప్రెషర్. కోర్టులకైతే హాఫ్ డే కాలింగ్లోనే పోతుంది, ఏది కాల్ వర్కే వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన ఆ హాఫ్ డేలో వాళ్ళు జడ్జిమెంట్ చూడాలి, షార్ట్ టైం బెయిల్స్ చూడాలి,
ప్లస్ ప్రాసిక్యూషన్ కేసెస్లో విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ వినాలి. ఇది పాసిబుల్. డైలీ ఒక కేసు కూడా కాదు, రిపోర్టింగ్లో 10 to 20 కేసెస్ ఉంటాయి. వాళ్ళకి హ్యూజ్ బర్డన్. దానివల్ల ఏమవుతుంది, కేసులు ఇవాళ నేను మీకు 2000 సంవత్సరంలో నేను అసిస్టెంట్ కమిషనర్, 2001లో నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ బేగంపేట్ ఉన్నప్పుడు, ఇప్పుడు 2023లో 24లో నేను ఎవిడెన్స్ ఇచ్చా. అంటే 14-16 ఏళ్ల తర్వాత ఎవిడెన్స్ ఇస్తే 14 ఏళ్ల తర్వాత దాంట్లో శాంటిటీ ఏముంటుంది, విట్నెస్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవిడెన్స్ వాల్యూ ఏం క్యారీ అవుట్ చేస్తుంది. సో ఈ విధంగా కేసులు వీగిపోతున్నాయి. అదేవిధంగా కొందరు డబ్బులు పెట్టి విట్నెస్లను కొంటారు, కొన్ని సందర్భాల్లో భయపెడతారు. సో ఇన్ని కారణాల వల్ల కేసులు సరిగా బుక్ అవటం లేదు, బుక్ అయినా నిలవడం లేదు. సో అందువల్ల ఏమైపోతుందంటే భయం లేకుండా పోతుంది. ఇవాళ కోర్టుకు పోతారు, వాడికి రేపు పొద్దున్న బెయిల్ వస్తుంది, కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతాడు. అదే కాకుండా ఇప్పుడు మనం ఈ కేసులో దారుణమైన వ్యవహారం అంటే అమ్మాయిలు, అభం చూడడం తెలియని చిన్న అమ్మాయిలు, 14-15 ఏళ్ళ అమ్మాయిలు, 16 ఏళ్ళ అమ్మాయిల్ని ఈ నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏముంటుంది, ఎన్ని విధాలుగా నాశనం అయిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంతా కూడా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సరైన అవగాహన కల్పించే వ్యవహారం ఉండదు. ఒకటేమో సరైన పర్యవేక్షణ. ముఖ్యంగా చెప్తున్నానండి, ఇప్పుడు ఈ కేసులన్నీ ఏదో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వ్యవహారం లాంటి దానిలో జరిగిందని. ఎవరైతే ఎలాగండి అమ్మాయిని ఒక స్కూల్ అవర్స్ తర్వాత 1 hour ఎట్లా బయటకు పంపిస్తారు? హోల్ నైట్ 1 or 2 days బయట రేవ్ పార్టీలకి వేరే ఊర్లకి, అంటే హైదరాబాద్ లాంటి జగిత్యాల నుంచి హైదరాబాద్కి రావడానికి 4-5 గంటలు పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ రాత్రంతా వీళ్ళు స్పెండ్ చేస్తారు, నార్కోటిక్ డ్రగ్స్ తీసుకొని ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డే పోతే దే విల్ నాట్ అటెండ్ ఎనీ క్లాస్. మీరు చూడండి, నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళని వాళ్ళ బిహేవియరే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు గమనించలేదు? వాళ్ళకి తెలిసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దేనికైనా వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టి ఉంటారు, డబ్బులో ఇంకోటో ఆ విధంగా ప్రలోభ పెట్టి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. దీన్ని అతి జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, టీచర్స్ ఉన్నారా, అక్కడ ఉన్న వార్డెన్స్ ఉన్నారా, లేదు ఇంకా ఎవరన్నా ఉన్నారా, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసింది ఎవరు, వీళ్ళందరినీ కూడా కేసెస్లో పోక్సో యాక్ట్ ఒకటే కాకుండా ఐపీసీ కింద బోలెడన్ని సెక్షన్స్ ఉన్నాయి, చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అందరినీ అరెస్ట్ చేసి, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఒక 6 నెలలు 8 నెలల లోపలనే వీళ్ళకి జైలు శిక్ష ఇప్పిస్తే డెఫినెట్గా ఇటువంటి పునరావృతం కాకుండా. థ్యాంక్ యూ రెడ్డన్న సార్. వీటి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఈ డ్రగ్స్కి